సో మనకి లూమ్లో 5 minutes లిమిట్ ఉండడం చేత ఇప్పుడు మన సిస్టంలో యాక్టివ్ ప్రెజెంటర్ అనే సాఫ్ట్వేర్ లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ మన సిస్టమ్స్లో లోడ్ అయిపోయి ఉంటుంది. ఎవరైనా సొంత సిస్టమ్స్ ఉంటే మాత్రం వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి యాక్టివ్ ప్రెజెంటర్ అని, అలాగే యాక్టివ్ ప్రెజెంటర్ ఫర్ అని చెప్పేసి అది 32 బిట్ లేకపోతే 64 బిట్ అని కొట్టి చూడండి. ఇది మన కాలేజీలో 32 బిట్. ఇది అది విండోస్ 7 అయితే విండోస్ 7, విండోస్ 10 అయితే విండోస్ 10కి కంపాటబుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం ఇక్కడ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసేసి ఇన్స్టాల్ చేసాం కనుక యాక్టివ్ ప్రెజెంటర్ కనపడింది. దీనిపైన ప్రెస్ చేయండి. మౌస్తో సెలెక్ట్ చేసిన తర్వాత ముందుగానే మీ పీపీటీ కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఏం చెప్పదలుచుకున్నారు ఆ పీపీటీని. ఇక్కడ న్యూ క్యాప్చర్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. రికార్డ్ మూవీ ఆర్ స్టీరియో స్ట్రీమింగ్ వీడియో అని ఉంది. సో పైన అలాగే ప్రాజెక్ట్ నేమ్ అన్నాడు కాబట్టి కంప్యూటర్స్ అని నేను ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈ 4 ఇది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఓకే బటన్ ప్రెస్ చేయండి. దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొత్తం స్క్రీన్ అంతా కూడా కవర్ అవ్వాలి కాబట్టి ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్లోనే ఉంచండి. అలాగే స్క్రీన్ రెజల్యూషన్ తగ్గించేస్తే మాత్రం క్లారిటీ ఉండదు ఇమేజెస్కి వాటికి, కాబట్టి ఫుల్గానే పెట్టుకోండి. అలాగే మీ వాయిస్ ఇక్కడికి వెళ్తుందా లేదా అనేది ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు వాల్యూమ్ పెరుగుతడం తగ్గడం చూస్తాను. అలాగే డివైస్లో మాత్రం నన్ను ఉంటే అక్కడ మీ స్పీకర్ ఏదన్నా కనెక్ట్ చేసుకుని ఉన్నా లేకపోతే మీ వెబ్ క్యామ్ ఉన్నా కూడా మనకు అది చూపించడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఈ మూలన చూడండి, ఇక్కడ ఆప్షన్ మోర్ ఆప్షన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ షో రికార్డింగ్ టూల్ బార్ అనేది కనపడదు. సాధారణంగా మీరు ఖచ్చితంగా ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి, లేకపోతే మీరు ఎంతసేపు చెప్తున్నారు ఏంటనే విషయం తెలియదు. తర్వాత స్టార్ట్ క్యాప్చర్ అని కొట్టండి. సో ఇప్పుడు మీ పీపీటీ ఓపెన్ చేసి పెట్టుకున్నారు కాబట్టి F5 అని ప్రెస్ చేసి ఫుల్ స్క్రీన్లో మీ యొక్క పీపీటీకి సంబంధించిన ఎవరైతే పీపీటీ చెప్పదలుచుకున్నారో వాళ్ళ లెసన్ చెప్పుకోండి. ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కంట్రోల్ అండ్ CTRలు పట్టుకొని ఎండ్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఎప్పుడైతే కంట్రోల్ ఎండ్ బటన్ ప్రెస్ చేయడం కానీ లేదు, ఇక్కడ కింద చూడండి స్టాప్ బటన్ ఉంది, మీ పక్కన ఉంటుంది చూడండి బ్లూ కలర్లో, దానిపైన ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మీ యొక్క రికార్డ్ అంతా కూడా ఎండ్ అయిపోతుంది. ఎక్కడితో అయిపోలేదు, జస్ట్ క్యాప్చర్ చేసాం అంతే. దీన్ని విశ్వేశ్వరరావు గారికి ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. ఇలాగ పంపించాలి ఆయనకి, వీడియో కింద పంపించాలి కాబట్టి వీడియో ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ అవుట్పుట్లో MP4 ఫార్మేట్లో ఉంటే పర్లేదు, వేరే ఫార్మేట్లో ఉంటే MP4లోకి మార్చుకోండి. అలాగే ఇక్కడ బ్రౌజ్, మరి మీ ఫైల్ ఎక్కడ ఉంటుందో అనేది మీరు అటు ఇటు కంగారు పడతారు కాబట్టి బ్రౌజ్ అనే ఆప్షన్కి వెళ్ళి డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసుకుని ఓ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అక్కడ నేనేదో జావా అని క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ చేసి దాన్ని ఓపెన్ చేసుకోండి. అంటే మీ ఫైల్స్ అన్నీ కూడా దాంట్లో, మీ జావాకి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇక్కడ యూనిట్ 1 అనో లేకపోతే లెసన్ 1 అనో టైప్ చేసుకుంటాను. ఆ టాపిక్ పేరు ఏదో టోకెన్స్ ఇన్ జావా అని టైప్ చేశాను. అలాగే మీ లెసన్ పేరు టైప్ చేయండి. ఈ సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఓకే అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు అది వీడియో కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు 20 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు పెరగకపోతే ఈ టైం ప్రాసెస్ కొంచెం లెంగ్తీగా పెరుగుతూ ఉంటుంది, బట్ క్లియర్గా ఉండడం మాత్రం జరుగుతుంది. సో అదంతా చివరికి వచ్చేసిన తర్వాత అడుగుతుంది ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్లీ, దాన్ని చూడాలనుకుంటున్నామని అడుగుతుంది. ఎస్ అని కొట్టండి. సో ఇప్పుడు మీ పీపీటీ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎస్ అని కొట్టగానే మన ఆటోమేటిక్గా వీడియో ఓపెన్ అయ్యింది. ఈ కంటెంట్ అంతా కూడా మన స్క్రీన్లో మీ యొక్క పీపీటీకి సంబంధించిన నా మాటతో సహా ఎవరైతే పీపీటీ చెప్పదలుచుకున్నారో వాళ్ళ లెసన్ చెప్పుకోండి. ఓకేనా? ఈ రకంగా మీరు ఏం చేయాలి, మొత్తం అంతా అయిపోయిన తర్వాత వీడియోని తయారు చేసుకోండి. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కంటెంట్ ఇక్కడ క్లోజ్ చేసుకోండి. సో మీకు ఆ లెసన్ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా క్లోజ్ చేసేయండి. దానితో పాటు మీ పీపీటీని కూడా క్లోజ్ చేసేసుకుంటే చూడండి డెస్క్టాప్లో జావా అనే దాంట్లో టోకెన్స్ అనే ఆప్షన్ పైన మీ వీడియో ఉంటుంది. సో ఇప్పుడు మీరు పీపీటీ ఓపిస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ రకంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు కావాల్సిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.